నమస్కారం ఫ్రెండ్స్, మనం 9th క్లాస్లోని 17th లెసను లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులోని భాగంగా ఇందులో పాయింట్స్ ఏంటంటే ఆసియాలో యూరప్ దేశాల వలస పాలన. ఈ పాయింట్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ని, లెసన్స్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా లైన్ టు లైన్ అకాడమీ టెక్స్ట్ బుక్ని టచ్ చేసి ప్రతి పాయింట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని యొక్క వీడియోలు తయారు చేస్తున్నాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చైనా, జపాన్లలో జాతీయభావం. తర్వాత వాషింగ్టన్ సమావేశం. ఈ వాషింగ్టన్ సమావేశం గురించి చూస్తే ఇది 1921, 22 ఈ మధ్యకాలంలో జరిగింది. వాషింగ్టన్ సమావేశం 1921, 22 మధ్యకాలంలో జరిగింది. దీనిని ఈ వాషింగ్టన్ సమావేశాన్ని ఎవరు నిర్వహించారు అంటే హార్డింజ్. ఈయన అమెరికా అధ్యక్షుడు. హార్డింజ్ అనే ఆయన అమెరికా అధ్యక్షుడు. ఈయన వాషింగ్టన్ సమావేశాన్ని నిర్వహించాడు. ఇందులో పాల్గొన్న దేశాలు ఏవి అని ఆలోచిస్తే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, పోర్చుగల్, చైనా. ఇందులో జపాన్ సంబంధించి షాంటుంగ్ను చైనాకి తిరిగి ఇచ్చేసింది. ఈ వాషింగ్టన్ సమావేశం ద్వారా షాంటుంగ్ అనే ప్రాంతాన్ని జపాన్ చైనాకి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఇది 1933 ఈ సమితి నుండి బయటకు వచ్చేసింది జపాను. ఏ సంవత్సరంలో జపాన్ అనేది నానాజాతి సమితి నుండి బయటకు వచ్చింది అంటే 1933 నుండి ఈ సమితి నుండి బయటకు రావడం జరిగింది. తర్వాత చైనా. ఈ చైనాకు ఈశాన్య దిశలో ఉన్న ప్రాంతం పేరేంటి అంటే మంచూరియా. చైనాకు ఈశాన్య దిశలో ఉన్న ప్రాంతం పేరేంటి అంటే మంచూరియా. దీనినే మంచుకో అని పిలుస్తూ ఉంటారు. మంచూరియాకే ఏం పేరు అంటే మంచుకో. ఆ కాలంలో ఈ మంచూరియా అధ్యక్షుడు ఎవరు అంటే పూయి. మంచూరియా అధ్యక్షుడు ఎవరు అంటే పూయి. అంటే వాషింగ్టన్ సమావేశ సమయానికి మంచూరియా యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే పూయి. ఈ పూయి అనే ఆయన మంచు వంశ ఆఖరి చక్రవర్తి. పూయి అనే ఆయన మంచు వంశంలో ఆఖరి చక్రవర్తి. ఈ మంచూరియా యొక్క రాజధాని అప్పుడు ముక్దాన్. ప్రజెంట్ రాజధాని ఏంటి అంటే దీనిని మంచుకో అంటున్నాం. ప్రజెంట్ రాజధాని చాంగ్చున్ ప్రజెంట్. ఆ టైంలో మంచూరియా రాజధాని ఏంటి అంటే ముక్దాన్. తర్వాత ఈ వాషింగ్టన్ సమావేశం ద్వారా చైనాలో ఎవరు ప్రత్యేక హక్కులు పొందరాదు అని తీర్మానించారు. ఈ వాషింగ్టన్ సమావేశంలో చైనాలో ఎవరు కూడా ప్రత్యేక హక్కులు పొందరాదు అని తీర్మానించారు. ఈ వాషింగ్టన్ సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే నావికా బలంలో రాజ్యాల మధ్య పోటీ నివారించడం, చైనా భౌగోళిక సమగ్రత, స్వాతంత్రం కాపాడడం. వాషింగ్టన్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నావికా బలంలో రాజ్యాల మధ్య పోటీ నివారించడం, చైనా భౌగోళిక సమగ్రత, స్వాతంత్రాన్ని కాపాడడం. ఇది వాషింగ్టన్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ చైనా జపాన్ యుద్ధం. ఇది 1937లో జరిగింది. రెండవ చైనా జపాన్ యుద్ధం అనేది 1937లో జరిగింది. ఇది 39లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధంలో కలిసిపోయింది. దీనికి కారణం ఏంటి? రెండవ చైనా జపాన్ యుద్ధానికి కారణాలు ఏంటి అంటే లుకౌ చియావో. ఈ లుకౌ చియావో అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే పెకింగ్కి సమీపంలో ఉంది. ఈ లుకౌ చియావో అనే ప్రాంతం పెకింగ్కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతం వద్ద ఏర్పడిన చిన్న తగాదా. అంటే ఎవరికి ఏర్పడింది తగాదా అంటే జపాన్ సైన్యానికి, చైనా సైన్యానికి ఈ సరిహద్దు దళాల మధ్య ఏర్పడిన తగాదా వల్ల ఈ యొక్క రెండవ చైనా జపాన్ యుద్ధం అనేది ప్రారంభమైంది. ఈ యుద్ధం ద్వారా ఫలితం ఏంటి? రెండవ చైనా జపాన్ యుద్ధం యొక్క ఫలితం ఏంటంటే జపాన్ దళాలు పెకింగ్ను స్వాధీనం చేసుకున్నాయి. చైనా తన రాజధానిని నాన్కింగ్ నుండి హాంకాంగ్కు మార్చుకుంది. చైనా ఏం చేసిందంటే రెండవ చైనా జపాన్ యుద్ధం, ఈ యుద్ధం ద్వారా తన రాజధాని నాన్కింగ్ను హాంకాంగ్కు మార్చుకుంది. అంటే ఏ యుద్ధం ద్వారా చైనా తన రాజధాని నాన్కింగ్ నుండి హాంకాంగ్కు మార్చుకుంది అంటే రెండవ చైనా జపాన్ యుద్ధం ద్వారా మార్చుకోవడం జరిగింది. తర్వాత
రెండవ ప్రపంచ యుద్ధం జపాన్. దీని గురించి చూసినట్లయితే ఆసియా ఆసియన్లదే అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే జపాన్. ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో ఐరోపా దేశాలన్నీ కూడా ఆసియా మీదకి వస్తున్న తరుణంలో ఆసియా ఆసియన్లదే అని నినాదం ఇచ్చారు జపాన్ వారు. తూర్పు ఆగ్నేయాసియా దేశాలలో జపనీయ నియంతృత్వాన్ని స్థాపించాలని సంకల్పించి పెట్టిన పేరేంటి అంటే తూర్పు ఆసియా నూతన వ్యవస్థ స్థాపన. జపాన్ అనేది తూర్పు ఆగ్నేయాసియా దేశాలలో జపనీయ నియంతృత్వం స్థాపించాలి అని సంకల్పించి పెట్టిన పేరేంటి అంటే తూర్పు ఆసియా నూతన వ్యవస్థాపన. దీన్నే ఏమన్నారు అంటే న్యూ ఆర్డర్ ఇన్ ఈస్ట్ ఏషియా అని పేరు పెట్టారు. దీనికి న్యూ ఆర్డర్ ఇన్ ఈస్ట్ ఏషియా అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత జపాన్ అమెరికా సంబంధాలు. ఈ జపాన్ అమెరికా సంబంధాల గురించి చూసినట్లయితే త్రిరాజ్య సంధి అంటాం. ఈ త్రిరాజ్య సంధి దీని గురించి చూసినట్లయితే జపాన్ అమెరికాకు వ్యతిరేకంగా ఈ యొక్క సంధి అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 1940లో జపాన్ అనేది అమెరికాకు వ్యతిరేకంగా త్రిరాజ్య సంధి చేసుకుంది. ఈ యొక్క ఏ దేశాలతో సంధి చేసుకుంది అంటే ఈ త్రిరాజ్య సంధిలో పాల్గొన్న దేశాలు ఏవి అని అడిగినట్లయితే ఆ దేశాల పేర్లు ఏంటి అంటే ఇటలీ, జర్మనీ, జపాన్. ఈ 3 దేశాలు కలిసి త్రిరాజ్య సంధిని చేసుకున్నాయి, అమెరికాకు వ్యతిరేకంగా చేసుకున్నాయి. ఇప్పుడు అమెరికా గురించి ఆలోచిస్తే ఈ అమెరికా అనేది మిత్ర రాజ్యాలకు అరువు కౌలు పద్ధతి మీద యుద్ధ పరికరాలు అనేవి సరఫరా చేస్తూ ఉండేది. మిత్ర రాజ్యాలకు అరువు కౌలు అనే పద్ధతి మీద, ఏ పద్ధతి మీద అమెరికా యుద్ధ పరికరాలు సరఫరా చేసేది అంటే అరువు కౌలు అనే పద్ధతి మీద మిత్ర రాజ్యాలకు యుద్ధ పరికరాలు అనేవి సప్లై చేస్తూ ఉండేది అమెరికా. ఇది జపాన్కి అంగీకారం కాలేదు, ఇలా సప్లై చేయడం అనేది అంగీకారం కాలేదు. తర్వాత పెర్ల్ హార్బర్ ముట్టడి. దీని గురించి చూస్తే ఈ పెర్ల్ హార్బర్ అనేది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. అమెరికాలో హవాయి దీవులు అని ఉన్నాయి. అమెరికాలో హవాయి దీవులు. ఈ హవాయి దీవుల్లోని అమెరికా సైనిక స్థావరం పేరేంటి అంటే పెర్ల్ హార్బర్. అమెరికాలో హవాయి దీవుల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరం పేరేంటి అంటే పెర్ల్ హార్బర్. ఇది 1941 డిసెంబర్ 7న జపాన్ అనేది యుద్ధ విమానాలతో దాడి చేసి ఈ పెర్ల్ హార్బర్ని ధ్వంసం చేసింది. ఇప్పుడు 1941లో డిసెంబరు 7న జపాన్ అనేది యుద్ధ విమానాలతో అమెరికా మీద దాడి చేసింది. ఎక్కడ? పెర్ల్ హార్బర్పై దాడి చేసింది. ఈ దాడిలో అమెరికన్ పసిఫిక్ యుద్ధ నౌకాదళం అనేది ధ్వంసం అయింది. ఈ జపాన్ దాడి ద్వారా అమెరికన్ పసిఫిక్ యుద్ధ నౌకాదళం అనేది ధ్వంసం అయ్యింది. వెంటనే అమెరికా యుద్ధ రంగంలోకి ప్రవేశించింది. అప్పుడు కార్యదర్శి ఎవరు అంటే హాల్. అప్పుడు అమెరికా యొక్క కార్యదర్శి ఎవరు అంటే హాల్. నెక్స్ట్ వెంటనే పోర్ట్స్ డ్యామ్ సమావేశం, ఇంగ్లాండ్తో కలిసి ఈ యొక్క అమెరికా అనేది పోర్ట్స్ డ్యామ్ సమావేశాన్ని నిర్వహించింది ఇంగ్లాండ్తో కలిసి. ఈ పోర్ట్స్ డ్యామ్ సమావేశం ఏ దేశాల మధ్య జరిగిందంటే అమెరికాకి ఇంగ్లాండ్కి మధ్య జరిగింది. ఈ యొక్క 2 దేశాలు కలిసి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకున్నాయి. ఎప్పుడు? 1945లో నిర్వహించుకుని ఏమని తీర్మానం చేశాయి అంటే జపాన్ అనేది యుద్ధం విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అని హెచ్చరించాయి. ఈ పోర్ట్స్ డ్యామ్ సమావేశం ద్వారా జపాన్ అనేది యుద్ధం విరమించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించడం జరిగింది. తర్వాత జపాన్. ఈ జపాన్ గురించి చూసినట్లయితే 1945 ఆగస్టు 6 హీరోషిమా మీద ఈ యొక్క అమెరికా బాంబు వేయడం జరిగింది. దీని ద్వారా 80,000 మంది మరణించారు హీరోషిమాలో. ఇప్పుడు ఆగస్టు 6న 1945 ఆగస్టు 6న హీరోషిమాలో అణుబాంబు వేయడం జరిగింది. 80,000 మంది మరణించడం జరిగింది. తర్వాత ఆగస్టు 9న అదే 1945 ఆగస్టు 9న నాగసాకి మీద అమెరికా అనేది బాంబులు వేసింది. ఇక్కడ 40,000 మంది మరణించారు. హీరోషిమాలో ఎంతమంది మరణించారు? 80,000 మంది మరణిస్తే నాగసాకి మీద 40,000 మంది మరణించారు ఈ బాంబు వల్ల. తరువాత 1945 సెప్టెంబర్ 2న జపాన్ లొంగిపోయింది. 1945 సెప్టెంబర్ 2న జపాను లొంగిపోయింది. జపాన్ను ఆక్రమించిన అమెరికా సేనాని
ఎప్పుడైతే లొంగిపోయిందో వెంటనే అమెరికా సైన్యాధిపతి ఈ యొక్క జపాన్ ఆక్రమించుకున్నాడు. ఆయన పేరు ఏంటంటే జనరల్ మెకార్డర్. ఈయన నాయకత్వంలో అమెరికా సైన్యాలు జపాన్ను ఆక్రమించుకున్నాయి. ఆ టైంలో రాయబారి ఎవరు అంటే నొమూరా. జపాన్ రాయబారి ఎవరు అంటే నొమూరా. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం ఈ యొక్క ఫలితం ఏంటి అని ఆలోచిస్తే 1889లో ఏర్పాటైన మెయిజీ రాజ్యాంగం అనేది రద్దయింది. రెండో ప్రపంచ యుద్ధం ద్వారా జపాన్లో జరిగే పరిణామాలు ఏంటి లేదా ఫలితం ఏంటి అని ఆలోచిస్తే మెయిజీ రాజ్యాంగం అనేది రద్దయింది. తర్వాత 1947లో నూతన ప్రజాస్వామ్య రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947లో జపాన్లో నూతన ప్రజాస్వామ్య రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. తర్వాత దున్నేవాడిదే భూమే అనే సూత్రం కూడా అమల్లోకి వచ్చింది. జపాన్లో దున్నేవాడిదే భూమి అని అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం. ఈ సమావేశం గురించి ఆలోచిస్తే ఇది 1951లో జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1951లో జరిగింది. జపాన్ నుండి విదేశీ సేనలు ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి ఈ సమావేశం నిర్వహించారు. అంటే విదేశీ సేనలు జపాన్ నుండి విరమించుకోవాలి అని చెప్పేసి ఈ శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం అనేది ఏర్పాటు చేశారు. ఇది 1956లో జపాన్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటాం, ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది. ఇప్పుడు జపాన్ 1956లో సభ్యత్వం పొందింది. నానాజాతి సమితి నుంచి అయితే 33 నుంచి బయటకు వచ్చేసింది. 1956లో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం అనేది జపాన్ పొందింది. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.